సినిమాకి లేట్గా వచ్చేవాళ్ళంటే నాకు చెడ్డ కోపం. నెల రోజులు స్నానం చేయనోడు పక్కన కూర్చోవచ్చు, కానీ సినిమాకి లేట్గా వచ్చినోడు పక్కన మాత్రం కూర్చోకూడదు. ఎందుకంటే ఆడు సినిమా చూడకుండా మనల్ని సావదెంగుతూ ఉంటాడు. అన్న ఇప్పటిదాకా ఏం జరిగిందన్న? ఇంకేం జరగలేదు. అన్న హీరో ఇంట్రడక్షన్ అయిందా అన్న? ఇంకా అవ్వలేదు. అన్న ఫస్ట్ సాంగ్ అయిపోయిందా అన్న? ఇంకా లేదు. అన్న సినిమా పేరేంటన్నా? అంటే వాడి ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇప్పటిదాకా వాడు మిస్ అయినంతా మనం నరేట్ చేయాలి. ఈలో ఫస్ట్ హాఫ్ అయిపోద్ది, అప్పుడు ఇటు పక్కన నుండి సావదెంగాలి. అన్న ఇప్పటిదాకా ఏం జరిగిందన్న? సినిమాకి లేట్గా వస్తారనే కారణంతో నేను చాలామందితో ఫ్రెండ్షిప్ కూడా మానేశాను. మనం కరెక్ట్గా థియేటర్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు, మామ 2 టికెట్లు తీసించు, నేను మా వాడు వస్తున్నాం అని. వాడు చెప్పాడు కదా అని టికెట్లు తీసుకొని మనం గేట్ దగ్గర బ్లాక్ టికెట్ గాళ్ళగా అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఈ నా కొడుకులు ఇద్దరు హీరో ఇంట్రడక్షన్ ఫైట్ అయిన తర్వాత వస్తారు. అందుకే చాలా కాలంగా ఒక్కడనే సినిమాకి వెళ్తున్నానండి, ప్రశాంతంగా ఉంటుంది. నేను ఏదైనా సినిమాకి వెళ్ళాగానే ముందు బండి పార్కింగ్లో పెట్టేసి పోస్టర్లన్నీ చూస్తాను. పోస్టర్లు అంటే హీరో పెట్టుకున్న విగ్గు, హీరోయిన్ వేసుకున్న డ్రెస్సు ఇలాంటివి కాదు. పోస్టర్ మీద ఉన్న పేర్లన్నీ చదువుతా. ఎందుకంటే సినిమా నచ్చకపోతే మళ్ళీ ఏళ్ళ చేతులు ఎరుపుకోకుండా. ఆల్రెడీ మనం ఎరుపుకైన పేరు ఏదైనా ఉందనుకోండి, మనం బండి తీసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. టికెట్ కూడా పద్ధతి పాటు లేకుండా అన్న 2 టికెట్లు ఇవ్వు అని అడగను. యూజువల్గా మనం ఫ్యామిలీస్ వెళ్తే అన్న టాప్ రో టికెట్లు ఇవ్వన్నా అని అడుగుతాం. మంచి ఫిగర్ తెలియనుకోండి, అన్న కార్నర్ సీట్ అని అడుగుతాం. నేను అలా కాదు, చాలా క్లారిటీతో అన్న ఎఫ్ రో బాల్కనీ 27 సీట్ నెంబర్ ఇవ్వని అడుగుతాం. టికెట్ ఇచ్చేది కూడా విచిత్రం చూస్తాడు మన వైపు, ఎవరు అడుగుతాడు. ఇంత క్లారిటీతో టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్తుంటే గేట్ దగ్గర కూడా వెయిట్ అని ఆపుతాడు. సెక్యూరిటీ చెక్ వాడు. మీకు ఎప్పుడన్నా మీరు చేస్తున్న పని యూజ్లెస్ అనిపించింది అనుకోండి, ఒక్కసారి థియేటర్ దగ్గర సెక్యూరిటీ చెక్ వాడిని గుర్తు తెచ్చుకోండి. ప్రపంచంలో ద మోస్ట్ యూజ్లెస్ జాబ్ వాడిదే. పైన కింద తడిమేసి చెక్కింగ్ అయిపోయింది వెళ్ళిపో అంటాడు. అదేం చెక్కింగ్ రా? ఇంకా పొరపాటున మన జేబులో అగ్గిపేట కానీ, మ్యాచ్ బాక్స్ కానీ, లైటర్ కానీ దొరికితే ఇంకా వాడు చేసే ఎక్స్ట్రాలు అంతా ఇంత కాదు. సార్, according to the rules of our auditorium, audience are not allowed to take any inflammable like matchbox, lighters, cigarettes into the theater. Please deposit them at the counter. Mutual fund investments are subject to market risk. Please use the offer document carefully before investing. వాడికి వచ్చిన ఇంగ్లీష్ అంతా మాట్లాడతాడు. అదే జేబులో ఏముంది అనగానే ఏం లేదు చిన్న గన్ అంతే అన్నాం అనుకోండి, వెళ్ళిపో అంటాడు. ఆ రూల్స్ ప్రకారం చూయింగ్ గమ్స్, మ్యాచ్ బాక్స్, లైటర్స్ లోపల పట్టుకెళ్ళకూడదు. ఇవి కాకుండా 6 గంటలు పట్టుకెళ్ళినా వాడికి ఏమీ పట్టదు. ఇంకా సెక్యూరిటీ వాడిని తప్పించుకొని ఎలాగో లోపలికి వెళ్తే లోపల సెన్సార్ సర్టిఫికేట్ పెడతారు నోటీస్ బోర్డులో. నాకు ఆ కాన్సెప్టే అర్థం కాదండి. యూ అంటే అందరూ చూడొచ్చు, ఏ అంటే పెద్దలకు మాత్రమే. ఈ యూ బై ఏ ఏంటి అంటే కజ్జరేనా? ఇంకా సెన్సార్ సర్టిఫికేట్లో కట్ అయిన సీన్స్ డీటెయిల్స్ పెడతారు. ఎప్పుడైనా చూసారా? 2వ రీల్లో హీరోయిన్ క్లీవేజ్ బ్లర్, 3వ రీల్లో హీరోయిన్ పిదురులు కట్టు. హలో, ఇప్పుడు పిదురులు అనగానే మీ ఊర్లో 2 గదులున్న శాఖా గ్రంథాలయంకి వెళ్ళి అక్కడ నిఘంటువు అనే పుస్తకం ఉందని తెలుసుకొని అందులో పిదురులు అనే పదానికి అర్థం కనుక్కొని ఆ ఎగ్జైట్మెంట్తో ఆ రాత్రి పడుకోక్కర్లేదు. పిదురులు అంటే పిర్రలు. ఎక్స్ట్రా అర్థంకండి. క్లైమాక్స్లో వైలెన్స్ కట్టు, ఐటమ్ సాంగ్లో సన్నీ లియోన్ కాళ్ళు కట్టు. ఈ సెన్సార్ వాళ్ళు కూడా చాలా శాడిస్టులు అండి. వాళ్ళు మాత్రం నీట్గా మొత్తం చూసేస్తారు, మనకు మాత్రం బిట్లన్నీ కట్ చేస్తారు. చేస్తే చేశారు, మీరు ఇవన్నీ మిస్ అయ్యారు తెలుసా ఆ నోటీస్ బోర్డులో పెట్టి మనం రచ్చగొట్టు ఉంది చెప్పండి. అసలు మన సెన్సార్ అంత వరస్ట్ సిస్టమ్ ఇంకోటి లేదు. లేకపోతే సన్నీ లియోన్ కాళ్ళు కట్ చేయడం ఏంటి? ఫోన్ ఓపెన్ చేస్తే మహానుభావురాలు అసలు చిన్నప్పుడు పెద్దయ్యకు నువ్వేవుతారని ఎవరైనా అడిగితే సెన్సార్ ఆఫీసర్ అవుతా, చక్క సినిమాలని ముందే చూసేసి అని చెప్పేవాడిని. కానీ తర్వాత అర్థమైంది, సినిమాలో ఫేడ్ అవుట్ అయిన వాళ్ళకి అక్కడ ఛాన్స్ ఇస్తారు. పర్లేదు, మనకి ఇంకా టైం ఉంది. బట్ ఎప్పటికైనా నేను థియేటర్కి ఉంటే మటుకు అందులో 2 రూల్స్ గ్యారంటీగా పెడతా. 1 పిల్లలు నాట్ అలౌడ్, 2 సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్. థియేటర్లో ద మోస్ట్ డిస్టర్బింగ్ థింగ్స్ ఇవే. ఇన్ఫ్యాక్ట్ సినిమాకి పైరసీ కంటే కూడా వీళ్ళే ఎక్కువ డేంజరస్. మనం సినిమా చూస్తున్నప్పుడు పక్కన కంటిన్యూస్గా ఒక ఫోన్ మాడుతున్నాం అనుకోండి, అవతార్ లాంటి అద్భుతమైన సినిమా కూడా వరస్ట్గా అనిపిస్తుంది. మనమేమో సీరియస్గా సినిమా చూస్తూ ఉంటాం, వాడేమో ఫోటోలు తీసి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అప్డేట్లు పెడుతూ ఉంటాడు. ఎట్లాంటి వాళ్ళే సెలబ్రేటింగ్ మై ఫస్ట్ నైట్ విత్ చాందిని అండ్ 49 others అని అప్డేట్లు పెడుతుంటారు. ఇదే కేటగిరీ.
మనమేమో సినిమా చూస్తూ ఉంటాం, హీరో హీరోయిన్ మీద మెల్లిగా చేస్తూ ఉంటాడు, మనం బాగా ఇన్వాల్వ్ అయిపోతాం. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయండి, అప్పటిదాకా సీరియస్గా సినిమా చూస్తుంటాం ఇలాగ, అక్కడ చిన్న రొమాంటిక్ సీన్ రాగానే చిన్న నవ్వు వస్తుంది. సిగ్గు లంచాగొడుక్కి, ఏదో ఆ హీరో ప్లేస్లో హీరో ఉన్నట్టు. మన జీవితాల్లో ఎలాగంటే సాఫ్ట్ రొమాన్స్ ఉండవు కదా, త్వరగా తీస్తేనే సరిపోద్ది మనకి.